నమో వెంకటేశాయ. ఏంటి ఈరోజు హాయ్ చెప్పకుండా ఇది చెప్పాను అనుకుంటున్నారా? స్వర్ణగిరి వెళ్ళొచ్చామండి. ఇంకా ఫీలింగ్లో నుంచి ఆ హ్యాపీనెస్ నుంచి బయటికి రాలేదు. తిరుపతిలో ఎంత బాగుందో అంత బాగుందండి. తిరుపతికి వెళ్ళాలన్నా ఇప్పుడు పెద్ద ప్రాసెస్ అయిపోయింది. స్వర్ణగిరికి వెళ్ళాలంటే ఏ ప్రాసెస్ లేదు. కొద్దిగా శనివారం, ఆదివారం, సోమవారం ఈ 3 కాకుండా ఎప్పుడు వెళ్ళినా హ్యాపీ అండి. తెలవక వెళ్ళాము, కొద్దిగా ఇబ్బంది అయింది. కాకపోతే దర్శనం మంచిగా అయ్యేవరకు ఇబ్బంది అనేది మర్చిపోయాము. ఆ కోలాహలము ఇంత అంతా కాదండి, సందడిగా ఉంది. స్వామివారి పాదాల దగ్గర నుంచి మొదలు పెడితే గరుడ వాహనం, దశావతారాలు సేమ్ మనకు తిరుపతిలో స్టార్టింగ్ నుంచి ఎలా చేశారో ఇక్కడ కూడా అలానే కట్టారండి. ఎత్తైన ఆంజనేయ స్వామి నామాలు, శంకు చక్రాలు, రాతి కట్టడాలు, ఆ మెట్లు అన్నీ మనం వెనకడ గుళ్ళకి పోయినట్టుగానే ఉంది. కానీ ఇది కొత్తగా కట్టిన గుడికి పోయిన ఫీలింగ్ లేదండి. ఈ గుడి గురించి ఒక్క పాటలో చెప్తే అయిపోయేది కాదండి. పార్ట్ 2 కూడా ఉంది, తప్పకుండా చూడండి.